వయసు అయిపోయిన పెద్దవారిని వృద్ధాశ్రమంలో వదిలేసినట్టు ఈ పార్క్ ఏంటంటే ఇలా వదిలేశారు. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరు బాయ్. ఐఎమ్ వైజాగ్ బాయ్. ఒకప్పుడు మన వైజాగ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్నిక్ స్పాట్ అయిన ముడసల్లా పార్క్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం రండి. అంతకన్నా ముందు రీల్ ని సేవ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్ కి 10 రూపీస్, కిడ్స్ కి 5 రూపీస్, వెహికల్స్ పార్కింగ్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ దాహాన్ని తీర్చే మంచినీటి కుళాయిలకు కూడా దిక్కు లేకుండా పోయింది. ఇక బాత్రూమ్ లో వైపు అసలు చూడకూడదు, అంత దారుణంగా ఉంది. లేడీస్ బాత్రూమ్స్ కి కనీసం తలుపులు కూడా సరిగ్గా ఉండవు. విశ్రాంతి వినోదం కోసం ఇక్కడికి వచ్చే పర్యాటకులు కరువు అయిపోయారు. ఇంకా ఈ టైప్ ఆఫ్ కేటగిరీ వాళ్ళు వస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా కాలం నుండి కనీసం మెయింటెనెన్స్ కూడా చేయకుండా వదిలేశారు. ఇప్పుడు పిల్లలు సెల్ ఫోన్ లకు అలవాటు అయిపోయి వినోద ప్రదేశాన్ని చూడలేకపోతున్నారు. 90s కిడ్స్ అయితే వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడ పిక్నిక్ స్పాట్ కి వచ్చి ఎంత ఆనందంగా ఆడుకునేవారో నాకు బాగా తెలుసు. అది గుర్తు చేసుకుని ఇప్పుడు ఆ స్పాట్ ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ముడసర్లావా అంటే ముందుగా చెరువు గురించి చెప్పాలి. ఎందుకంటే దీని చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలకి ఇక్కడ నుంచి నీరు అందుతుంది. ఎక్కడికైనా వాటర్ ట్యాంకర్లు లారీలతో వస్తున్నాయంటే అది ఇక్కడ నుండే. అంత ఉపయోగపడి ఈ మంచి ప్రదేశాన్ని గుర్తించి మంచి పర్యాటక ప్రాంతంగా తయారు చేస్తే చాలా బాగుంది. ఈ ప్లేస్ ని రీసెంట్ గా మీరు విజిట్ చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.